ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ గారు. దాదాపు 32 సినిమాలకు మ్యూజిక్ అందించినటువంటి ఘనత. అందులో 4 సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి పనిచేశారు. మరి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా రకరకాల భాషల్లో తన సత్తా చాటుతూ మన తెలుగు వాడైనటువంటి హర్ష ప్రవీణ్ సినీ రంగంలో తనకంటూ ఓ ముద్ర క్రియేట్ చేసుకున్నారు. వారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ ప్రజెంట్ ఎలాంటి మూవీస్కి ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఒక సినిమా హిట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇవన్నీ విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. హర్ష ప్రవీణ్ గారు, మీరు కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా బయటకు వచ్చాయి. ఇంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? మీ గురించి ఒక్కసారి. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. నేను, మా ఫాదర్ ప్రభాకర్ రావు గారు, మా మదర్ కృష్ణవేణి గారు, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి బిజినెస్, మ్యూజిక్, సినిమా అంటే ఏమీ తెలియదు. మా ఫాదర్ ఇప్పటికి కూడా సినిమాకి వెళ్ళరు. సో చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఇంటి పక్కన ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్లో మ్యూజిక్ కొట్టేవాళ్ళు. సండే మీటింగ్స్ వాటికి అక్కడ వెళ్ళి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఇంకా తర్వాత ఇలా డ్రమ్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ బాగా కలిగింది. ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, రైల్వే స్కూల్లో చదువుకున్నాను నేను. తర్వాత ఇంకా తర్వాత ఇంజనీరింగ్ విజయవాడలోనే, కోనేరు లక్ష్మీ కాలేజ్, కేఎల్యూ. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ ఐ డిడ్ ఇన్ ముంబై, ఇండియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో. దెన్ ఐ వాజ్ లేటర్ ప్లేస్డ్ ఇన్ గుర్గావ్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్. ఐ వర్క్డ్ విత్ బిగ్ ఎంఎన్సీస్. ఆ టైంలో ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ మెట్ విత్ హనీ సింగ్. సో హనీ సింగ్ గారిని కలిసిన తర్వాత, అంటే అప్పుడు వరకు ఒక కార్పొరేట్ వ్యవహారంలో ఉన్న నేను కాస్త ఆయన చూసాకరే మ్యూజిక్లో బతికితే ఇట్లాగే బతకాలి. ఆయన చూస్తే అసలు అంత హౌ ఈ బికేమ్ దట్ ఐ డోంట్ నో. తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ జింగిల్స్, చిన్నగా చేసుకుంటూ వచ్చేవాడిని. చేసుకుంటూ వచ్చినాక అక్కడ మిర్రర్ షాడో ప్రొడక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, భోజ్పురి సినిమాలు చేస్తారు. వాళ్ళకి ఒక 2 మూవీస్ చేశాను. సో మూవీస్ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్. తర్వాత ఇంకా యాడ్స్ కానీ అవి కానీ ముంబై నుంచి కానీ అట్లా అవుట్సోర్స్ వర్క్స్ చేస్తూ దెన్ ఐ స్టార్ట్ టు బికమ్ మై ఓన్ మ్యూజిక్ ఆర్టిస్ట్. ర్యాప్ చేసేవాడిని, మంచిగా పాటలు రాసేవాడిని. ఇంకా అట్లాగా అవుతున్న స్టేజ్లో అరే ఉట్టి డ్రమ్స్ కొడితే సరిపోదు, దీనికి మెలడీ కావాలి, హార్మోనీస్ కావాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ గిటార్. ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ గిటార్. తర్వాత ఇదంతా అరేంజ్ చేయాలంటే మనకి సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ మీద కంపల్సరీ మనకి కీబోర్డ్ కావాలి. దెన్ ఐ లెర్న్డ్ కీబోర్డ్. ఐఎమ్ సెల్ఫ్ టాట్ మ్యూజిషియన్. నాకు ఎవరు గురువులు లేరు, నాకు ఎవరు ఏం లేదు. ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఆన్ ఆన్లైన్ అండ్ మీటింగ్ పీపుల్, బిగ్ పీపుల్. దే టాట్ మీ వైల్ వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లాగా ఇంకా ఐ కేమ్ టు హైదరాబాద్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం మనం. అప్పటికే రోల్ రైడా గారు మంచిగా దర్దర్లాడిస్తున్నారు కైటు పతంగుతో. 2014-15 మాట ఇది. దెన్ ఐ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ మై సాంగ్స్. బట్ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ క్రంచెస్ ఉంటాయి. సడన్గా కెరియర్ మానేసి ఆ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అప్పుడు వదిలేసి ఆ టైంలోనే నేను ₹1,00,000 దాకా జీతం తీసుకునేవాడిని. ఎందుకు వచ్చాను ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది అండి, ఎందుకు అనిపించదు? ఈ అనిపించిన తర్వాత ఇంకా సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ అవి స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఫస్ట్లో ఫ్రీగా చేశాను, తర్వాత ₹500 కూడా షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. మా ఐ డ్రీమ్ కూడా చేశారని విన్నాను. అవును. ఐ డ్రీమ్లో 2016లో ఐ కేమ్ టు ఐ డ్రీమ్ టు వర్క్ ఫర్ ఏ వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్ సంథింగ్. BGMs కోసం పిలిచారు. And this is a circle of life. I feel very happy that iDream is doing my first interview. For the viewers, this is my first interview I am doing with in the market itself. First interview naadi iDream తో అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. So this is how my journey of music started. And after that ఇంకా వెనక్కి చూసిందే లేదు, ఇంకా journey is going on. But in this journey there are a couple of people helped me a lot. First I have to give it to the Sweekar Agasti, who is a Care of Kancharapalam కానీ మిడిల్ క్లాస్ మెలడీస్ మొన్న వచ్చిన గాయపడ్డ సింహం మ్యూజిక్ డైరెక్టర్. ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బావా అని పిలుచుకుంటాం మేము. హీస్ ఫ్రమ్ ఆల్సో విజయవాడ. మేము యూనివర్సిటీ కల్చరల్ ఫెస్టివల్ జరిగేటప్పుడు అగస్తి సింగింగ్ చేసేవాడు.
నేను అక్కడ ప్లేయింగ్కి వెళ్ళేవాడిని, అట్లా పరిచయం. వెన్ ఐ కేమ్ బ్యాక్ హీఈస్ ద ఫస్ట్ గాయ్ హూ టోల్డ్ మీ దస్ హౌ ద మ్యూజిక్ ప్రొడక్షన్ హ్యాపెన్స్. సో ఐ వెంట్ టు హిస్ స్టూడియో, హీ మేక్ మీ మీట్ ద లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, హీ మేడ్ మీ కనెక్టెడ్ విత్ ద సింగర్స్. తర్వాత మణి శర్మ దగ్గర అప్పుడు పనిచేస్తున్నారు అగస్తి, అండ్ ఈజ్ లైక్ ఎ మెంటర్ టు మీ స్టార్టింగ్లో. అండ్ లేటర్ మ్యూజిక్ అనేది ఒక ఇది అనుకుంటే సినిమా అనేది ఇంకో ఇది. సో సినిమాలో నాకు ఓనమాలు దిద్దిచ్చి ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎందుకంటే మనం అంతా చదువుకున్నాం, మనం ఏదైనా రఫ్ అండ్ టఫ్ కార్పొరేట్ లెవెల్లో డీల్ చేస్తాం, కొట్టే తెచ్చే టైప్లో. అట్లా కాదు, ఎట్లా మాట్లాడాలి మర్యాదగా, ఎక్స్పీరియన్స్లు ఎట్లుంటాయి, ఎవరు ఎట్లా అనుకుంటారు, ఈగోస్ ఎట్లుంటాయి అన్నీ నాకు నేర్పించింది అనీష్ మారిశెట్టి. హీఈస్ నౌ విత్ గీతా ఆర్ట్స్, హీఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఓవర్ దర్. అండ్ దీస్ ఆర్ ఆల్ స్టార్టింగ్ స్టేజెస్ ఫర్ మీ ఎట్ ద టైమ్. వాళ్ళు కూడా సంథింగ్ ట్రయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, వీ యూస్ టు సిట్ ఇన్ కృష్ణానగర్ క్యాఫేస్, ఆ టైం అది. సో ఇప్పుడు దాదాపు ఒక 32 మూవీస్ కి మీరు మ్యూజిక్ అందించారు. అందులో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి పనిచేయడం ఇది చాలా అరుదైన విషయము. 4 మూవీస్ రామ్ గోపాల్ వర్మ. ఎలా పరిచయం ఏర్పడింది అసలు? కోవిడ్ టైంలో 2019 ఐఫోన్ ఏదో నేను కొనుక్కోవడానికి ఐ స్టోర్కి వెళ్తే అక్కడ వర్మ గారు ఆయన ఫోన్ ఏదో సర్వీస్ కోసం తీసుకొచ్చారు. అప్పుడు అరే వర్మ గారు కాదని నేను అసలు పట్టించుకోలే. నా పక్కన నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండే, హీస్ లైక్ ఏ బ్రదర్ టు మీ, హిస్ నేమ్ ఇస్ మణికంఠ, ఈజ్ ఇన్ బెంగళూరు. హీ టోల్డ్ లైక్ ఏ వర్మ గారు వెళ్ళి మాట్లాడు అండ్ సార్ వర్మ గారా అంటే దెన్ హీ రిమూవ్ ద మాస్క్ అండ్ లైక్ సార్ ఓకే అని చెప్పి ఫోటో దిగాం, మంచిగా అంతా అయింది. తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ మనీ టోల్డ్ మీ లైక్ కలు చెప్పు నువ్వు మ్యూజిక్ చేస్తావని, చెప్పు అని చెప్పి పుష్ చేస్తే వెళ్ళి సార్ ఐ డూ మ్యూజిక్ సార్, పలానా పనులు చేశాను ఇట్లాగా అంటే ఓకే టెక్ ద నెంబర్ తీసుకున్న ఆ రోజు ఈవినింగే ఈ కాల్డ్ మీ అప్ అండ్ సెడ్ లైక్ ఐ వాంట్ టు ట్రై అవుట్ డూ వన్ దిస్ థింగ్ అని చెప్పి నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. చేసి అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ రోజే అయిపోయింది. అంటే వర్క్ చాలా ఫాస్ట్ చేస్తాను నేను, 3-4 అవర్స్లో అయిపోయింది. ఐ గేవ్ ఇట్ టు హిమ్ అండ్ లేటర్ అదే ఈవినింగ్ హీ సెండ్ మీ ఎ వాయిస్ నోట్ లైక్ దిస్ ఆశా ఎన్కౌంటర్ ఈస్ హ్యాపెనింగ్, ఐ వాంట్ యూ టు ట్రై అవుట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఐఎమ్ సెండింగ్ ద రీల్స్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ వాజ్ లైక్ ఆన్ ద క్లౌడ్ నైన్. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాం, రామ్ గోపాల్ వర్మ గారు మనకి వాయిస్ మెసేజ్ పెట్టి వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. గ్రేట్ అచీవ్మెంట్ లా అనిపించింది. అసలు అచీవ్మెంట్ ఏంటండి, ఆయన ఏమన్నా అడిగితే కాదనరు. అందరూ ఏదో అంటారు ఇండస్ట్రీలో, కానీ సార్ ఆయన బర్త్డే అప్పుడు గోవాలో జరుగుతుంది పార్టీ, అయితే హర్ష వేర్ ఆర్ యూ కమ్ అన్నారు. అంటే నో సార్ ఐ మీన్ హైదరాబాద్ సార్, దిస్ ఇస్ వాట్ అంటే, అయితే నేనేదో ఊరికే చమత్కారానికి సార్ ఐ వాంట్ ఆల్సో పార్టీ సార్ అన్న. అంటే ఓకే వెయిట్ అన్నారు. అప్పటికప్పుడు 50,000 ట్రాన్స్ఫర్ చేశారు ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి. అంటే ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ కానీ, అంటే పేమెంట్స్ వైజ్ కానీ, క్రియేటివిటీ వైజ్ కానీ ఈజ్ ఆన్ టాప్ నాచ్. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్, హీ టెల్స్ యూ టు డూ ఇట్, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ సారీ సార్ బోల్ బస్. సో తను చెప్తారా నా మూవీకి ఇలా ఉండాలి? అబ్సల్యూట్లీ. ఆయన ఒకటి అర్థం కాలేదంటే నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా నాకు చెప్పంటారు. ఆయనకి తెలుసు ఇదే కావాలనుకుంటే నాకు ఇదే కావాలని చెప్తారు. మనం ఏంటంటే మనకి మన పరిధి, మన క్రియేటివిటీ మనకి సహకరించినంత వరకు మనం ఎంతో పని చేయొచ్చు. తర్వాత ఏమవుతుందంటే మనం అడుగుతాం సార్ ఇట్లా కాదు సార్, మనం కొంతగా ట్రై చేద్దాం అంటే నో, ఇఫ్ ఈజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ ఎస్. సో ఇఫ్ యూ కెన్ వర్క్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ హీ ఈజ్ వెరీ గుడ్ గై. 32 మూవీస్ కి మీరు మ్యూజిక్ అందించారు కదా, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. నాకు కొన్ని మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా, ఇప్పుడు అంతపురం నాకు నచ్చినవి కొన్ని చెప్తున్నాను, అండ్ నిన్నే పెళ్ళాడతాలో వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది. కొన్ని మూవీస్ కి అయితే అసలు మర్చిపోలేదు. అబ్సల్యూట్లీ, మీరు చెప్పారు మంచి మాట. ఇన్ హిందీ ద బెస్ట్ కంపోజర్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ సందీప్ చౌతా, హూ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ నిన్నే పెళ్ళాడతా. అండ్ ఇన్ తెలుగు నో వన్ కెన్ బీట్ మణి శర్మ గారు. మణి శర్మ గారిని నేను కలిసినప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ఐ మెట్ హిమ్ ఇన్ ఎయిర్పోర్ట్. దెన్ ఈ సెడ్ లైక్ ఓకే తెలుసు అన్నారు. ఒకసారి రా స్టూడియోకి కలుద్దాం అన్నారు. ఐ కుడెంట్ మేక్ ఇట్. మేబీ ఎల్లుంటే ఆయన దగ్గర వర్క్ చేసే అవకాశం దొరికి ఉండేదేమో అప్పుడు. ఎలా పోయింది ఆపర్చునిటీ అంటే ఐ వాజ్ డూయింగ్ సమ్ కపుల్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే మనం ఆయన కిందే పని చేయాలి కదా, ప్రోగ్రామర్ కింద కానీ, కంపోజర్ కింద కానీ. ఇప్పుడు మనం ఆల్రెడీ వర్క్స్ చేస్తున్నప్పుడు మనం టైం స్పెండ్ చేయలేం. గ్రేట్ ఆపర్చునిటీ, రైట్? గ్రేట్ ఆపర్చునిటీ కన్నా మిస్డ్ అవుట్ ఆపర్చునిటీ. ఓకే, దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్. వాట్ యు టేక్ ఇస్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఓకే. సో మణి శర్మ గారు, అండ్ ఐ వర్క్డ్ ఫర్ అన్ ఇంగ్లీష్ మూవీ ఆల్సో, Distance Between Us అని చెప్పేసి UK based మూవీ. I worked for that also. It released and they paid good money in pounds. And నేషనల్ జియోగ్రఫిక్ కానీ, గేమ్స్కి కానీ వాటికి స్కోరింగ్ చేసేవాడిని.
తర్వాత ఈ ఈ చిన్న చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలకి వాళ్ళు పెట్టుకునేది పెద్ద సినిమాల నుంచి బీజిఎంలు తీసుకొని పెట్టుకొని కట్ చేసుకుంటారు. చేసుకొని వచ్చి నాకు ఇట్లా కావాలంటారు. దాని ప్రొడక్షన్ వాల్యూ కానీ దాని కాస్టింగ్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నేను సాటిస్ఫై చేసి చాలా సినిమాలు చేశాను. హైదరాబాదీ మూవీస్ మీరు లెక్క చూసుకుంటే ఏది మన బద్మాష్ పుట్టే కానీ, మాకా లాడ్లా కానీ, తర్వాత గర్దామాద్ కానీ, హైదరాబాద్లో జరిగే ప్రతి హైదరాబాదీ మూవీ, మనకి హైదరాబాద్ ఓల్డ్ సిటీ మూవీస్ మోస్ట్లీ నేనే చేశాను. ఓ అసలు నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యం వేస్తోంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు మూవీకి సంబంధించి, అండ్ మీరు ఎక్కడ ఏది నేర్చుకోలేదు. అయినా కూడా మీరు పియానో, గిటార్ అండ్ కీబోర్డ్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎలా అసలు నేర్చుకున్నారు? ఎలా పాసిబుల్ అయింది? ఎన్ని ఇయర్స్ దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంది? రియల్లీ అంత ఈజీయా? లేదండి. బేసిక్లీ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే నేర్చుకోవడం 15 రోజులే. దాన్ని మాస్టర్ చేయడం, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న దాని చేత పలికిస్తానికి టైం పడుతుంది. 1 year 1.5 years పడుతుంది. సో ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. ఐ గోట్ డివోర్స్డ్ 6 years బ్యాక్. ఐ వాజ్ ప్యూర్లీ అంటే చచ్చినా బతికినా మ్యూజిక్లోనే చేస్తూ చచ్చిపోతాం. ఏముంది దర్ ఇస్ నథింగ్ దేర్ టు టేక్ ఫ్రమ్ అస్. తినటానికి ఉండటానికి చాలు. ఫ్యామిలీ నుంచి ఏమీ రాలా? అంటే మమ్మీ డాడీ మా నాన్నగారికి ఇప్పటికి ఫోన్ చేసినా కానీ 10 లక్షలు అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు నాకు. సో దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దేర్ పెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ మచ్. సో సొంత ఇల్లు విజయవాడ మంచిగా. బట్ ఐఎమ్ మచ్ ఆఫ్ ఇంటూ లైక్ ఐ వాంట్ టు డూ మై ఓన్ థింగ్. ఇఫ్ ఐఎమ్ బికారీ అయిపోయానంటే నేను అడుగుతా, డాడీ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని. లేదంటే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ డూయింగ్ థింగ్స్ వెరీ వెల్. ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, అందరికి ఉంటాయండి. డబ్బులు ఇండస్ట్రీలో ఇప్పటికీ నాకు క్రెడిట్ డ్యూ 6.5 లక్షలు ఉందంటే మీరు నమ్మరు. మార్కెట్లో అంటే వర్క్స్ అయిపోయినాయి కూడా. ఓకే. మంచితనానికి ఏంటంటే వర్క్ ఆగకూడదని చెప్పి మనం ట్రాక్స్ కానీ వర్క్స్ కానీ టైంకి ఇచ్చేస్తాం. ఏముంది వాళ్ళు ఇంకా రిలీజ్ హడావుడిలో పడిపోతారు, అన్నీ పడిపోతారు. రిలేషన్ ఒకటి ఉంటుంది, ఒక 6 months మనం కలిసి పని చేసినాక అరే ఇవ్వు నా డబ్బులని మనం అడగలేం. సో ఇప్పటి వరకు మీ జర్నీ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన మూవీ ఏంటి? హిట్ మ్యూజిక్ అందించింది మా వ్యూవర్స్కి ఒక్కసారి. ఇప్పుడు వరకు నాది మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా చేశానండి. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద టాప్ 2 ranking person in all over India in the independent music. First was Pratik Gandhi from Mumbai, second was Harsha Praveen from South. And చాలా మంది మేము ఇట్లా ఐ వాజ్ అ సైన్డ్ ఆర్టిస్ట్ ఫర్ వింక్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎందుకు చేసేవాడిని అంటే మ్యూజిక్ డైరెక్షన్లో మ్యూజిక్లో డబ్బులు మిగలవండి. సింగర్స్, లిరిసిస్టులు, స్టూడియోలు, ఇన్స్ట్రుమెంట్లు, మిక్సింగ్లు, మాస్టరింగ్లోనే డబ్బులు వెళ్ళిపోతాయండి. రెన్యూమరేషన్ అనేది దాంట్లో ఉండదు ప్యాకేజ్లో. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే మనం కూర్చొని చేస్తాం, వాళ్ళకి ఏం కావాలో చేస్తాం, మన డబ్బులు మన చేతిలో ఉంటాయి. అందుకని బ్యాక్గ్రౌండ్ స్కోర్సే ఎక్కువ చేశాను నేను. ఇప్పుడు ఒక 4 సినిమాల పైన మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. పాటలు అవన్నీ మంచి బడ్జెట్స్ మంచిగా. ఒక కోర్టు కేసు అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అవుతుంది July 17th. దానికి మ్యూజిక్ మొత్తం మీరే అందించారా? నేనే పాటలు. అండ్ ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ శ్రీకర్ ఆచార్య. హీఈస్ ఫ్రమ్ మై స్కూల్ ఫ్రెండ్. హీఈస్ నవ్ ఎ కరోడ్పతి. All my friends who worked with me in college level or my professional level, they are in Microsoft team leads, Broadridge senior vice presidents. They are in top-notch game. సో హర్ష ప్రవీణ్ గారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ ఇలా రకరకాల లాంగ్వేజెస్లో మీరు మ్యూజిక్ అందించడం జరిగింది. మీకు బాగా సాటిస్ఫై ఇప్పుడు డబ్బే సంపాదించాలి అనుకుంటే ఇంతకుముందు మీరు చెప్పారు హాలీవుడ్ రైట్. సో పౌండ్స్లో వచ్చాయి నాకు డబ్బులు విపరీతంగా. మీకు అసలు అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు? మ్యూజిక్ ఇండస్ట్రీలో వచ్చారు, ఈ జర్నీ ఇలా నడుస్తోంది. మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో ఏంటది? ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అసలు? ఒకటేనండి, మంచి సినిమాలు చేయాలి. సినిమాలకి అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ కమర్షియల్గా ఉంటున్నాయి. అంటే ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే, మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే, రెహమాన్ గారి స్కోర్ చూసుకుంటుంటే, ఇప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్ని కూడా నాకు ఏదో డీజేలోనో పబ్లోనో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎమోషన్ తక్కువ, గోల్ ఎక్కువ, డిక్ చికే నడుస్తుంటుంది. అందుట్లో నాకేమంత అనిపించదు. ఏదో పెద్ద సినిమాల్లో పెద్ద హీరోలకి ఎలివేషన్ నడుస్తుందండి. ఒక చిన్న సినిమాకి కొడతాం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ మనం మ్యూజికే కవర్ చేయాలి. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ ద వే యూ గ్రో యాజ్ అ మ్యూజిషియన్ ఈజ్ మోర్. ఒక పెద్ద సినిమాలో మ్యూజిషియన్కి ఏముండదండి, ఒక 4 హైర్ చేసుకుంటే వాళ్ళే కొడేస్తారు మనకి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి పెద్ద సినిమాల్లో.
మీడియం సినిమాలో, చిన్న సినిమాలో డబ్బులు తక్కువ ఉంటాయి, మనమే ప్రతి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే యాజ్ అ మ్యూజిషియన్గా మీరు గ్రో అవుతారు. మీ పొటెన్షియల్ ఏంటి, ఐ కెన్ డూ దిస్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ సర్కిల్, ఐ కెన్ డూ దిస్ అని మీకు అర్థమైపోద్ది. సో ఇట్లా చేసుకుంటూ వచ్చేసరికి నౌ ఐఎమ్ ఎట్ ఎ లెవెల్ వేర్ ఐ కెన్ హ్యాండిల్ ఎ బిగ్ ప్రాజెక్ట్స్. సో దట్స్ వై ఐఎమ్ కమింగ్ అవుట్ నౌ టు అండర్స్టాండ్ ద మార్కెట్ డైనమిక్స్ అండ్ డూయింగ్ థింగ్స్. ఇంకా వర్మ గారితో అంటే ఆయన చెక్కేసి వదిలేశారు నన్ను బయట బాగా. అంటే హౌ ద ప్రొడక్షన్ ఏం నేర్చుకున్నారు వర్మ గారి దగ్గర మీరు బాగా? సినిమాలో కనపడేదంతా అబద్ధం అండి. ఏంటండి ఇంత పెద్ద మాట చెప్పేశారు? అవునండి. వర్మ గారు కానీ ఏదైనా సరే వాళ్ళు మీడియా మీద కానీ సినిమా మీద కానీ అంతా కూడా దట్ ఈస్ డిఫరెంట్ ధారణ వాళ్ళది. ఒరిజినల్గా క్యారెక్టర్స్ వేరే ఉంటాయి. వాళ్ళు చాలా నార్మల్ పర్సన్స్, నార్మల్గా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మనలాగే ఉంటారు వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే మీడియాలో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ప్లే చేస్తారు వాళ్ళంతా, అంతే. ఎవరైనా అంతే. కనిపించేదంతా ఫేక్. ఫేక్ అని కాదు, నటన, యాక్టింగ్ నిజం అనిపించే అంటేనే యాక్టింగ్. అవునండి. సో ఈ విషయం పక్కకు పెడితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క రంగంలో కూడా దాని యొక్క మార్కు చూపిస్తోంది. మ్యూజిక్ ఈ మధ్య కాలంలో మనం ఏదైనా మ్యూజిక్ వినాలి అని అంటే చక్కగా మనమే పాడేసుకోవచ్చు. వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు మ్యూజిక్? నాకు ఒక సాంగ్ వచ్చిందండి, డైరెక్టర్ వాళ్ళు ఆల్రెడీ ఏఐలో పాట చేసేసి పెట్టేసుకుందాం డిసైడ్ అయిపోయారు. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పెడితే ఏఐ మీకు ఫేక్, అంటే దానికి మొనిటైజేషన్ అవ్వదు, దానికి డబ్బులు రావు పక్కా. సో వాళ్ళు నా దగ్గర అప్రోచ్ అయ్యి నాకు ఇట్లాగే పాట కావాలని అన్నారు. అందుట్లో ఏంటి, అది విశాల్ మిశ్రా అనే ఒక పెద్ద సింగర్ వాయిస్ తీసుకొని చేసింది. మనం ఎక్కడ రిక్రియేట్ చేయగలుగుతాం దాన్ని? పేమెంట్లో విశాల్ మిశ్రా ఒక పాటకే 15 లక్షలు తీసుకుంటాడు. ఏఐలో దొరికింది వాయిస్ అని పెట్టారు వాళ్ళు, అదే నచ్చింది హీరోకి అంటాడు. ఎట్లా చేయగలం మనం? అంతే కదా. సో ఏంటంటే ఈ విషయం ఒకటి చెప్పాలి. నాకు ఒక లిరిసిస్ట్ ఉన్నారు అండ్ మై సింగర్స్, మిస్టర్ రంజిత్ కుమార్ రిక్కీ అని చెప్పేసి. ఈజ్ అ వెరీ ఫేమస్ ఫర్ ఫోక్ అండ్ ఇండీ అండ్ సినిమాస్కి. ఇప్పుడు మొన్న కొత్తగా రిలీజ్ అయిన 2 సినిమాలు ఆడి. సో వాళ్ళు లిరిక్స్ రాసి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఏలో చేసుకొని వచ్చారు. ఎట్లా కుదురుతుంది అన్నా? నేను చెప్పిన ట్యూన్ ఇట్లా కాదన్నా, మనం అనుకున్నది ఇది కాదు కదా అని వాడు అంటాడు. దానికి తోడు ఐ హ్యావ్ సమ్ సింగర్స్, నా ఇండియాలో మెయిన్ జర్నీలో సింగర్స్ ఆదిత్య భీమతాటి ఒకళ్ళు. ఈజ్ అ వెరీ గ్రేట్ గై, నవ్ ఈజ్ డూయింగ్ ఫర్ బిగ్ బాస్, ఐ గెస్ ఈస్ కంటెస్టింగ్. అండ్ అందర్ ఈజ్ వెంకట చైతన్య, సరిగమప, వీళ్ళంతా ఆల్యూమినే 2018-19లో ఆల్ వర్క్డ్ విత్ మీ. అండ్ ముందుగా ఇండియాలో నాకంటే ఒక మార్క్ వేయడానికి హెల్ప్ చేసింది 2 సింగర్స్ ఫీమేల్స్. వాళ్ళు లేకపోతే నేను లేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుసుకోవచ్చా? ఎస్, ఒకళ్ళు వచ్చేసి పావని వాసా, ట్రెమెండస్ గర్ల్, షీఈస్ ఆసమ్ సింగర్. అప్పట్లో డబ్బులు లేవు, అయినా సరే వాళ్ళు సార్ చేయండి సార్ మేము పాడతాం సార్ అని చెప్పి వచ్చి పాడారు. నెక్స్ట్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ లిప్సికా గారు, లిప్సికా భాష్యం, పెద్ద సింగర్ అప్పటికే, అయినా కానీ ఆవిడ వచ్చి పాడి వెళ్ళేవాళ్ళు. సో అంటే ఎంతోమంది సపోర్ట్ హెల్ప్ చేయబట్టే మనం ఈ స్టేజ్కి వస్తాం, ఎవరిని మర్చిపోద్దు అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను బాలీవుడ్లో స్ట్రైట్ అవే ఒక మూవీ చేస్తున్నాను. సినిమా పేరు డూడ్ నూడ్, ఒక కామెడీ సినిమా. ఒక అమ్మాయి కోసం నూడ్గా వాడు ప్రయాణం చేయాల్సి వస్తుంది గోవాకి, ముంబై నుంచి. మొత్తం హిందీ సినిమానే. సో ప్రొడ్యూసర్స్ వచ్చేసి సంపత్ కుమార్ రెడ్డి గారు, హీ ట్రస్టెడ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ డైరెక్టర్ గారు కిరణ్ తేజ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు, వీళ్ళంతా దే సపోర్టెడ్ మీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఒక ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేసే అతను యశ్రాజ్ స్టూడియోలో జావేద్ అలీ, కైలాష్ కేర్లను రికార్డ్ చేస్తున్నాడు. దట్ వాజ్ ఎ ట్రెమెండస్ ఎంకరేజ్మెంట్ అండ్ బూస్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ టు సంపత్ గారు అండ్ కిరణ్ గారు, దోస్ పీపుల్ ఆర్ లైక్ వండర్ఫుల్. అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్, ఇప్పుడు వరకు నేను ఒక బ్యానర్కి వెళ్ళలేదండి. సురేష్ ప్రొడక్షన్స్, గీతానో, లేకపోతే దిల్ రాజు గారి ప్రొడక్షన్స్, దేనికి కూడా నేను ఇప్పటివరకు అడుగు పెట్టాల. ఇప్పటి వరకు నేను చేసిన డైరెక్టర్సే నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వర్క్స్ తీసుకొచ్చిస్తున్నారు. సార్ టైం లేదని కాదండి, అంటే అక్కడికి వెళ్ళాలంటే మనకు ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉండాలి, స్ట్రాంగ్ కనెక్షన్ ఉండాలి, మన గురించి ఒక 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండాలి. ఈ జర్నీలో నాకు ఫణేంద్ర గారు నా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తెలుగులో, అండ్ సెకండ్ సాయి కుమార్ అకేమా గారు, రామ్ కుమార్ గారు, అండ్ ఇప్పుడు ఓసీసీ స్ట్రేట్ అవే మ్యూజిక్ డైరెక్టర్గా వస్తున్న గణేష్ పుడి గారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ హెల్ప్డ్ మీ. దిస్ ఓసీసీ విల్ బి లైక్ ద నెంబర్ 1 ఆడియో ఇట్ గోనా బి.
ఇప్పుడు మీ గురించి 4 మంచి మాటలు అనంటే, మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాము. మీరు మ్యూజిక్ అందించిన ఏవి సక్సెస్ ఇచ్చాయి మీకు? సాటిస్ఫై ఇచ్చినటువంటి మ్యూజిక్ ఏ మూవీకి? ఫస్ట్ నాకు బాగా సాటిస్ఫై ఇచ్చారు, సూపర్ చేసిన మూవీ అనిపించింది మాత్రం నాకు ఆశా ఎన్కౌంటర్. అండ్ వర్మ గారు చెక్కేశారండి నన్ను. ఒక మ్యూజిషియన్గా మైండ్ సెట్ ఎట్లా ఉండాలనేది నాకు కరెక్ట్గా నేర్పించింది ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో వర్మ గారే. ఆయనతో పనిచేయడమే నాకు పెద్ద బూస్ట్ ఇన్ మై పొటెన్షియల్ అండ్ మై కెరియర్. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ ఆపర్చునిటీ రాకపోవచ్చు. మన తెలుగు వారై ఉండి చాలా మంది యంగ్స్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకొని కలలు కనే వాళ్ళకి మీకంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అంత ఈజీ కాదు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించాలి అంటే. సో అలా అప్కమింగ్ వచ్చే యంగ్స్టర్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఒకటే, సంగీతం నేర్చుకోండి. ఈ వెస్టర్న్ మ్యూజిక్లు, ప్రోగ్రామింగ్లు ఇవన్నీ వస్తానంటే పోతానంటే సంగీతం నేర్చుకోండి. సంగీతాన్ని మించింది లేదు. వెస్టర్న్ కానీ, క్లాసిక్ వెస్టర్న్ కానీ, లేకపోతే కర్ణాటికో, హిందుస్థానియో ఎందుకంటే ఆర్ట్స్ ఆర్ అ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు కంగ్ఫూ ఎట్లాగో వే ఆఫ్ లైఫ్ లాగా మ్యూజిక్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్. మీరు మ్యూజిక్లో పడితే మ్యూజికే మీకు జీవితం నేర్పిస్తుంది. నేను చెప్తున్నాను కదండి, నాకు బిజినెస్ అనలిస్ట్గా అంత టాప్ పొజిషన్స్లో కార్లు, బంగ్లాలు, మనకి అకామిడేషన్స్ అన్నీ ఇచ్చిన కంపెనీలు అన్నీ చూసిన తర్వాత కృష్ణానగర్లో గిటార్ పట్టుకొని సమోసా చాయ్ దాగి తిరిగిన రోజులు విల్ టీచ్ యూ. అంటే ఒక మనిషిగా కళ అనేది పాత మనిషిని చంపేస్తుంది, కొత్త మనిషి పుడతాడు. ఆ కొత్త మనిషిని ఇప్పుడు అదే మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 20,000కి స్టార్ట్ చేస్తాం. ఒక 15 ఏళ్ల తర్వాత మనకి ఒక 5 లక్షలు 10 లక్షలు మన ప్యాకేజ్ ఉంటుంది పర్ మంత్కి. అట్లాగే అంటే ఈ జర్నీలో వాడు జాబ్ చేసేవాడికి ఒక 8 years 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మరి అట్లాగే నేను 500కి పని చేసినప్పుడు నాకు ఒక 5 లక్షలు రావాలంటే నాకు ఆ 10 years 8 years పట్టిద్దిగా ఇండస్ట్రీలో. మీరు తమన్ గారైనా సరే, అబ్సల్యూట్లీ తమన్ గారు కూడా ఒక 30-40 సినిమాలు అయిన తర్వాత తమన్ అయ్యారు బయటకు వచ్చి. మీకు ఎవరైనా అంతే, సాయి కార్తిక్ గారికి 20 సినిమాలు అయిన తర్వాత సాయి కార్తిక్ గారు అయ్యారు. సో ఎస్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా వర్మ గారితో పనిచేసినప్పుడు తను అంటారు, కొన్ని మూవీస్కి ఈ మ్యూజికే కావాలి అంటారు, కొన్ని మ్యూజిక్కి మాకు ఓన్గా చేయాలనిపిస్తూ ఉంటుంది అని. ఒక మూవీకి మ్యూజిక్ అందించాలంటే ఎంత టైం తీసుకుంటుంది? వాళ్ళు చెప్పింది చేయడం ఈజీయా, మనం స్వతహాగా మన క్రియేటివిటీ బయటికి తీయాలి అని అంటే అది ఏది ఈజీ మీకు, ఏది టఫ్? అది డైరెక్టర్ పర్స్పెక్టివ్ అండి. అంతా మనం మ్యూజిక్ చూసేటప్పుడు 2 రకాలుగా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఒకటి క్యారెక్టర్ డ్రివెన్, ఒకటి వచ్చేసేమో సీన్ డ్రివెన్. ఈ రెండు కాకుండా డైరెక్టర్ మనకు కూర్చొని కన్ఫర్మిటీ చెప్పేది స్టోరీ డ్రివెన్. సీన్ చూసినప్పుడు నాకు క్యారెక్టర్స్ తెలుసు, ఎమోషన్ ప్లేయింగ్ తెలుసు, అది డైలాగ్ చెప్పేటప్పుడు వెనకాల వేయాలన్నా, పాజెస్లో వేయాలన్నా, ఎమోషన్ ఎక్కడ పంచి కొట్టాలనేది మేము చేస్తాం. ఇది క్యారెక్టర్ డ్రివెన్. ఇలా కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ ఒక 2-3 కూర్చొని ఉంటాయి సీన్లో, ఎవరు ఫాలో త్రూలో కొట్టాలో తెలియదు. అప్పుడు ఎమోషన్ మొత్తం ఒక సీన్ క్యారీ చేస్తూ ఉంటుంది. అప్పుడు సీన్ డ్రివెన్ కొడతాం. అది లైక్ ఫైట్ సీక్వెన్సెస్. ఫైట్ సీక్వెన్స్లో దడ కొట్టేస్తుంటాం. అది విలన్ కొడుతున్నాడా లేకపోతే అతను కొడుతున్నాడా తర్వాత సంగతి. అండ్ లేటర్ డైరెక్టర్ వచ్చి స్టోరీ పర్స్పెక్టివ్లో దాన్ని జడ్జిమెంట్ చేస్తాడు. దట్స్ హౌ ఇట్ గోస్ ఆన్. రైట్. సో ముందు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అండ్ మా వ్యూవర్స్కి, మీరు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేశానన్నారు, మళ్ళీ ఇదే స్టూడియోలో యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఇంటర్వ్యూ అనేది ఎట్లా అనిపిస్తోంది? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంవత్సరం నా ఈ 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. 2 డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా, ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోరు. లక్కీ ఏంటంటే దాంట్లో సాంగ్స్ లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే ఉంది ఆ సినిమాకి. తర్వాత హిందీ సినిమా డైరెక్ట్ రిలీజ్, 4 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు ఇట్లాంటి లైఫ్ అనేది నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి, ఆ లైఫ్ ఇచ్చిన తర్వాత నాకు ఇట్లాంటి ఎన్వైరన్మెంట్కి హెల్ప్ చేస్తున్న మా మదర్ ఫాదర్కి, మా సిస్టర్కి, అండ్ మై ఫ్రెండ్స్ ఎస్పెషలీ శ్రీకర్, మణి, అనీష్ అండ్ వంశీ అండ్ రంజిత్ కుమార్ రిక్కీ, ద లిరిసిస్ట్ హూ వర్క్డ్ విత్ మీ ఫర్ మోర్ దెన్ ఇయర్స్, ఆదిత్యకి, పావని వాసా గారికి అండ్ వెంకట చైతన్యకి, అందరికీ నాతో జర్నీ చేసిన అందరికీ నేను చాలా గ్రేట్ఫుల్. అండ్ నేను పైకి వచ్చానంటే కంపల్సరీ అందరు పైకి వచ్చేస్తారు. సో హర్ష ప్రవీణ్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ ఉన్నాయన్నారు కదా, మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇదండి, మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.